5 అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపులు కొనసాగుతుంది. తమిళనాడులోని కొళత్తూరులో స్టాలిను, పెరంబూరులో విజయ్, ఎడప్పాడిలో పళనిస్వామి ప్రధాన నాయకులందరూ అయితే ప్రస్తుతానికి ముందంజలో ఉన్నారు. ఇటు చేపాకం, తిరువల్లికేణిలో ఉదయనిధి స్టాలిన్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. మరోవైపు బెంగాల్లోని భవానీపూర్లో సీఎం మమతా బెనర్జీ ముందంజలో ఉన్నారు. ఇక 5 అసెంబ్లీల ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల తొలి ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఎన్డీఏ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఇండియా కూటమి 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కేరళంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య అయితే హోరాహోరీ పోరు సాగుతుంది. ఇరుపక్షాలు చెరో 50 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఇక తమిళనాడులో వచ్చేటప్పటికి డీఎంకే ఆరంభంలోనే ఆధిక్యం సాధించగా ఇటు బెంగాల్లో బీజేపీ, టీఎంసీల మధ్య హోరాహోరీ పోరులో ఫలితం నిలకడగా మారుతుంది. ఓవైపు 5 అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా మరోవైపు ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంబరాల కోసం జిలేబీలు తయారు చేస్తున్నారు. కొళత్తూరులో స్టాలిన్ ఆధిక్యం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో కొనసాగుతుంది. వివిధ నియోజకవర్గాల ఆధిక్యాలు వెలువడుతున్నాయి. ఒక రకంగా చూస్తే కొళత్తూరులో సీఎం స్టాలిన్ అయితే ఆధిక్యంలో ఉన్నారు. ఎడప్పాడిలో పళనిస్వామి, పెరంబూరులో విజయ్, చేపాకంలో తిరువల్లికేణిలో ఉదయనిధి స్టాలిన్ ఆధిక్యంలో ప్రస్తుతం ఉంది. ఇది ప్రస్తుతం ట్రెండ్ నడుస్తూ ఉంది. ఐదు అసెంబ్లీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. తమిళనాడులోని కొళత్తూరులో స్టాలిన్, పెరంబూరులో విజయ్, ఎడప్పాడిలో పళనిస్వామి ముందంజలో ఉన్నారు. చేపాక్కం, తిరువల్లికేణిలో ఉదయనిధి స్టాలిన్ ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు బెంగాల్లోని భవానీపూర్లో సీఎం మమతా బెనర్జీ ముందంజలో ఉన్నారు. ఈ విధంగా ఆయా ప్రధాన నాయకులైతే వాళ్ళ సంబంధించినటువంటి స్థానాల్లో అయితే మంచి ముందంజలో కొనసాగుతున్నారు. అసలు 5 రాష్ట్రాల ప్రస్తుత ఫలితాలపై మరింత సమాచారం ప్రతినిధి ఉషా, అదేవిధంగా రాణి మనకు మరింత సమాచారం అందిస్తారు. ముందుగా ఉషా దగ్గరికి వెళ్దాం. ఉషా, ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం తాజా లెక్కల ప్రకారం తాజా అప్డేట్ ఏంటి? రహీం, దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల మీదే దేశం మొత్తం కూడా ఫోకస్ చేస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే భారీ భద్రత నడుమ చాలా వరకు కూడా 5 స్టేట్స్ ఏదైతే పుదుచ్చేరి, అస్సాం, తమిళనాడు అలాగే కేరళం, ఈ 5 రాష్ట్రాలకి సంబంధించి కూడా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కాసేపటి క్రితం 8 గంటలకి ఎగ్జాక్ట్ 8 గంటలకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. కౌంటింగ్ కి సంబంధించి ఎక్కడికక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బెంగాల్ కి సంబంధించి దీది సంస్థానమైనటువంటి బెంగాల్ కి సంబంధించి భవానీపూర్ లో చాలా వరకు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే 2 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేశారు పోలీసులు. అయినప్పటికీ కూడా బెంగాల్లో చాలా వరకు కూడా ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. అటు బీజేపీ నేతలే అక్కడ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న తీరును ఇప్పటికే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు దీది. అయినప్పటికీ కూడా వారే కౌంటింగ్ లో పాల్గొనడంతో అక్కడ చాలా వరకు కూడా అటు బీజేపీ నాయకులకి, ఇటు దీది టీఎంసీ నాయకులకి ఇద్దరికి మధ్య వాగ్వాదం కొనసాగుతూ ఉంది. ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే అక్కడ చోటు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి అస్సాం చూసుకున్నట్టయితే ఇప్పటికే 5 రాష్ట్రాల ఎన్నికలకి సంబంధించి ఎగ్జిట్ పోల్ సర్వే దాదాపుగా కూడా అస్సాం కి, పుదుచ్చేరికి కన్ఫర్మ్ అయిపోయింది. బీజేపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా వ్యవహరించినటువంటి రిజల్ట్ ని కూడా మనం చూసుకోవచ్చు. మిగతా 3 మినహాయిస్తే ఈసారి చాలా వరకు కూడా కింగ్ మేకర్ గా వ్యవహరించబోతున్నారు టీవీకే పార్టీ అధ్యక్షుడైనటువంటి విజయ్ అన్న. ఏదైతే వార్తలు వచ్చాయో వీటన్నిటికీ సంబంధించి టీవీకే పార్టీ ఇప్పటికే డిఎంకేని చాలా వరకు కూడా బ్యాలెట్ బాక్స్ ఓటింగ్ లో చాలా వరకు కూడా ముందంజలో ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. అటు టీవీకే గతంలో చూసుకున్నట్టయితే ఎంజీఆర్, ఇటు తెలుగు రాష్ట్రాలకి చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ తరహాలోనే మొదటిసారి రాజకీయాల్లో ప్రవేశించినటువంటి టీవీకే పార్టీ ఖచ్చితంగా కింగ్ మేకర్ అవుతుందా అనేది కూడా సర్వత్రా రాష్ట్ర రాజకీయాల్లో, తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో చాలా ఉత్కంఠగా మారిందనేసి తెలుస్తుంది. తమిళనాడు రాజకీయాలు ఎస్పెషల్లీ చూసుకున్నట్టయితే ఇతర దేశాల్లో ఏ రాష్ట్రానికైనా ఒక అంచనా వేయొచ్చు, కానీ తమిళనాడు రాష్ట్రంలో ఒకంత వేరియేషన్ అయితే కనిపించే సూచనలే కనిపిస్తాయి. గతంలో చూసుకున్నట్టయితే ఎంజీఆర్ హయాం దగ్గర నుంచి అలాగే
జయలలిత హయాం నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఆదరించినటువంటి సినీ నేపథ్యం ఉన్నటువంటి నాయకుల్ని ఆదరించినటువంటి స్టేట్ ఇది. కాబట్టి టీవీకేకి చాలా వరకు కూడా మక్కువ చూపే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం. అటు వెస్ట్ బెంగాల్ కి చూసుకున్నట్టయితే దీది చాలా వరకు కూడా క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. అడపాదడపా కొన్ని పార్టీలు ఏదైతే అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, చాలా వరకు కూడా ఓట్లను చీల్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం ఈ రెండు టీవీకే ఇటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకి సంబంధించి చూసుకున్నట్టయితే పశ్చిమ బెంగాల్ ఇటు తమిళనాడుకి సంబంధించి చాలా వరకు కూడా బెట్టింగ్లు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తోంది. మొత్తం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే బ్యాలెట్ బాక్స్ కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. మొత్తం 10 గంటలకి బ్యాలెట్ బాక్స్ కౌంటింగ్ కి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఏదైతే రిజల్ట్ ఏ పార్టీ ముందంజలో ఉంది అనేది కూడా కాసేపట్లో తెలిసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. పుదుచ్చేరి విషయానికి వస్తే చాలా వరకు కూడా యూనియన్ టెరిటరీ రాష్ట్రం అయినప్పటికీ కూడా ఇక్కడ చాలా వరకు కూడా బీజేపీ హవా చాలా వరకు ఉంది. గతంలో చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా ఏదైతే రంగస్వామికి చాలా వరకు కూడా మద్దతు ఇచ్చినటువంటి నాయకత్వము లోకల్ ఏదైతే రంగస్వామికే ఈసారి కూడా మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మినహాయిస్తే మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పుదుచ్చేరి, తమిళనాడు, అస్సాం, కేరళం విషయానికి చూసుకున్నట్టయితే అటు వామపక్షాలకు అడ్డాగా ఉన్నటువంటి స్టేట్ కేరళంలో దాదాపు LDF, UDF మధ్య చాలా వరకు కూడా టగ్ ఆఫ్ వార్ నడుస్తూ వస్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ పరంపరనే కొనసాగుతూ వస్తుంది. అటు 1960, 1970 ఈ దశకంలో అటు కాంగ్రెస్ పార్టీ అలాగే వామపక్ష పార్టీలు అటు ఇటుగా ఓట్లను చీల్చినప్పటికీ కూడా ఎట్టకేలకు LDF కాంగ్రెస్ అలయన్స్ లో మాత్రమే ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. అలా కాకుండా 2 సార్లు కూడా పినరయి విజయన్ ఈసారి LDF అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి అయినటువంటి పినరయి విజయన్ 2 సార్లు కూడా కేరళంని అధికారంలోకి వచ్చారు. ఈసారి చూసుకున్నట్టయితే UDF కి చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం తెలుస్తుంది. ముస్లిం మెజారిటీ ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్, అలాగే క్రిస్టియానిటీ ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్, ఈ రెండు ఓట్ల చీలిక కూడా ఇటు చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ క్యాంపెయినింగ్, ప్రియాంక గాంధీ క్యాంపెయినింగ్ కావచ్చు, ఇటు మన తెలంగాణ రాష్ట్రానికి చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్కింగ్ కూడా చూపించినటువంటి నేపథ్యం కూడా కనిపించినటువంటి క్యాంపెయినింగ్ కూడా మనం చూసుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కేరళంలో దాదాపుగా కూడా UDF కి చాలా వరకు కూడా మక్కువ చూపే అవకాశం ఉంటుంది. అటు ఈ హ్యాట్రిక్ విజయాన్ని అయితే ఈసారి పినరయి విజయన్ చేజార్చుకునే అవకాశం కూడా ఉంది అన్న కోణంలోనే సర్వేలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూసుకోవచ్చు. మొత్తం మీద ఇటు తెలంగాణ, ఇటు తమిళ ఏదైతే కేరళము, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్ ఈ 5 రాష్ట్రాలకి సంబంధించి పశ్చిమ బెంగాల్లో ఒకంత వేరియేషన్ అయితే కనిపిస్తోంది. ఈ పశ్చిమ బెంగాల్లో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా ఓట్ల లెక్కింపుకి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 3 అంచెల భద్రత ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దీది 3 సార్లు కూడా హ్యాట్రిక్ సాధించారు. 4వ సారి కూడా తనే అధికారంలోకి వస్తుందా రాదా అనేది కూడా కొన్ని సర్వేలు చాలా వరకు కూడా ఒకంత 50-50 ఛాన్సెస్ లోనే ఈ సర్వేలు కూడా వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే బ్యాలెట్ బాక్స్ ఓట్ల లెక్కింపుకి సంబంధించి చూసుకున్నట్టయితే తమిళనాడులో స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వీరిద్దరు కూడా చాలా వరకు కూడా వెనకంజలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. 50 స్థానాలలో టీవీకే పార్టీ విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ విధ్వంసం సృష్టిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. బ్యాలెట్ బాక్స్ కౌంటింగ్ లోనే విజయ్ దాదాపుగా కూడా 50% ఏదైతే ఎక్కువగా ఓట్లను అయితే కొల్లగొట్టినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద తమిళనాడు ఎర్లీ ట్రెండ్స్, అలాగే DMK మెజార్టీ సీట్లు, అలాగే విజయ్ టీవీకే పార్టీ పెరుగుతున్న మెజార్టీ సీట్లని ఇక్కడ బేరేజ్ వేసుకున్నట్టయితే తమిళనాడు అటు వెస్ట్ బెంగాల్ ఈ రెండింటినే చాలా వరకు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. రహీం చూసుకుంటే ఇటు అప్పుడే వెస్ట్ బెంగాల్ సంబంధించిన రిజల్ట్స్ బీజేపీ దూసుకుపోతున్నట్టు అర్థమవుతోంది. కానీ ఎక్కడ కూడా టీఎంసీ కూడా తగ్గే పరిస్థితి కనబడలేదు, వెంటనే తరుముకొని వస్తూ ఉంది. ఎందుకంటే ఇదే ఫైనల్ ఫలితాలు అనుకోవటానికి లేదు, కేవలం లీడింగ్ మాత్రమే ఇవన్నీ కూడా. ఈ తరుణంలో అప్పుడే ఢిల్లీ బీజేపీ కార్యాలయం వద్ద సంబరాలు మొదలుపెట్టడానికి సిద్ధమైనట్టు అర్థమవుతా ఉంది. అప్పుడే భారీ స్థాయిలో అక్కడ జిలేబీ వంటకాలు కూడా స్టార్ట్ చేశారు. వాస్తవంగా ఫలితాలు చూసుకుంటే బీజేపీ ముందంజలో ఉంది. మొదటి నుంచి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీ గెలిచే అవకాశం ఉన్నట్టు చెప్తా ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం టీఎంసీ కూడా ఎక్కడ కూడా పెద్దగా మరీ వ్యత్యాసం అయితే ఎక్కడ కనబట్టలేదు.
ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారని చెప్తుంటే ఉత్తర బెంగాల్కి వచ్చేటప్పటికి ఎక్కువగా బీజేపీ హవానే కనబడింది ఈసారి సర్వేల్లో కానీ ఫలితాలు కానీ. గ్రౌండ్ రియాలిటీకి వచ్చేటప్పటికి రూరల్ ఏరియాలో ఎక్కువగా మమతా బెనర్జీ ఎక్కువ ఆదరణ కనబడతా ఉంది. మరి ఈ తరుణంలో వెస్ట్ బెంగాల్ ప్రస్తుత తాజా అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా చీల్చే ఉద్దేశంతో అయితే ఇప్పటికే బీజేపీ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. బీజేపీ కూడా ఆ తరహాలోనే అటు పీఎం దగ్గర నుంచి హోంశాఖ మంత్రి అమిత్ షా వరకు కూడా చాలా వరకు కూడా స్టార్ క్యాంపెయినింగ్ చేసినటువంటి అంశాలు, అటు స్టార్ క్యాంపెయినింగ్ లో భాగంగా ఫిలిం సెలబ్రిటీస్ ని కూడా దింపిన నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇటు రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈసారి దీదీకి ఇటు ఎగ్జిట్ పోల్స్ సర్వే చూసుకున్నట్టయితే దీదీకి ఈసారి మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం లేదు. అలాగే మరోవైపు చూసుకున్నట్టయితే చాలా వరకు బీజేపీ ఇక్కడ హవా చూపించే అవకాశం ఉంది అన్న కోణంలో కూడా వచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా బేరీజు వేసుకుంటున్నారు. మొత్తం మీద ఈసారి ఎలాగైనా సరే వెస్ట్ బెంగాల్ ని చేజిక్కించుకోవాలి అన్న కోణంలో ఉన్నటువంటి బీజేపీ చాలా వరకు కూడా పావులు కదిపింది. బీజేపీ చేస్తున్నటువంటి ప్రచారంలో కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ ఇన్నేళ్లుగా దాదాపు మూడు సార్లు మమతా బెనర్జీ హయాంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. ఖచ్చితంగా బీజేపీ వచ్చినట్లయితే అభివృద్ధిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది అన్న కోణంలో కూడా క్యాంపెయినింగ్ కూడా చాలా హోరాహోరీగా జరిగినటువంటి క్యాంపెయినింగ్ కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఈసారి దీదీకి అనుకూలమైనటువంటి పర్సెంటేజ్ ఏదైతే ఈసారి చూసుకున్నట్టయితే ప్రతి చోట 5 రాష్ట్రాల ఎన్నికల్లో చూసుకున్నట్టయితే రహీం 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా దాదాపుగా కూడా 80% పైచిలుకు ఓటింగ్ శాతం అయితే నమోదైంది. ఇది రికార్డు బ్రేక్. ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి జాగ్రత్తలు కావచ్చు, అలాగే ఓటర్లను ఆకర్షించేటటువంటి పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు కూడా ఓటర్లని పోలింగ్ వరకు వచ్చి ఓటేసేలాగా చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ అటు రాజకీయేతర పార్టీలు అన్ని కూడా చాలా వరకు కూడా ఇంట్రెస్ట్ చూపించినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి అయినటువంటి మమతా బెనర్జీకి సంబంధించి కూడా చాలా వరకు కూడా వాడివేడిగా అటు బీజేపీ నాయకత్వం కూడా చాలా వరకు కూడా దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసిన విధానం కావచ్చు, రోహింగ్యాల సమస్య కావచ్చు, అలాగే ప్రతి ఒక్కటి కూడా ఓటర్ల జాబితా లెక్కింపు ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా చాలా వరకు కూడా అవేర్నెస్ ని కూడా తీసుకురావడం కావచ్చు. ప్రతి ఒక్క అంశాన్ని కూడా బీజేపీ దీదీని ఎలాగైనా సరే గద్దె దింపాలి. ఏదైతే మూడు దశాబ్దాలుగా ఈమె చేసి మూడు సార్లు దీదీ వచ్చినటువంటి పశ్చిమ బెంగాల్ ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కడికక్కడ అభివృద్ధి పనులన్నీ కుంటుబడి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ కూడా చాలా వరకు కూడా ఓటర్లని ఆకర్షించేటటువంటి పథకాలను కూడా అమలు చేసినటువంటి అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఈసారి తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో పాగా వేస్తుందా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే బ్యాలెట్ బాక్స్ కౌంటింగ్ మాత్రమే జరిగింది కాబట్టి ఈవీఎంల కౌంటింగ్ మొదలైన తర్వాత ఎగ్జాక్ట్ 12 గంటలు 1 గంటల మధ్యలో 12-1 గంట మధ్యలో ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి ఒక ఏదైతే రిజల్ట్ పశ్చిమ బెంగాల్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏ పార్టీ ఆధిక్యంలో ఉంది అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రహీం, ఉషా, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మొదటి నుంచి కూడా ఈ పుదుచ్చేరి విషయానికి వచ్చినప్పటికీ ఎక్కడ కూడా కాంగ్రెస్ దరిదాపులో లేకుండా బీజేపీ దూసుకుపోతా ఉంది. అన్ని అనుకున్నట్టుగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మొదటి నుంచి ఏదైతే జరుపుకున్నామో అదేవిధంగా పుదుచ్చేరి ఇటు అస్సాం ఇక్కడ చూసుకుంటే ఎందుకు కాంగ్రెస్ అసలు ఒక్క చోట కూడా గట్టి పోటీ కాదు కదా, దరిదాపులో లేకుండా పోవడానికి ప్రధాన కారణం ఏంటి? అక్కడ ప్రస్తుతం తాజా అప్డేట్ ఏంటి? రహీం, మనం సామాన్యంగా ఏదైతే దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అడపాదడపా కొన్ని స్టేట్స్ లో మాత్రమే, ఇటు తెలంగాణ కొన్ని స్టేట్స్ లో మాత్రమే, కర్ణాటక కొన్ని స్టేట్స్ లో మాత్రమే అధికారంలో ఉంది. ప్రజలు కూడా చాలా వరకు కూడా జనం కూడా చాలా వరకు కూడా మెచ్యూర్డ్ నాలెడ్జ్ తో ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు కూడా అధికారంలో కేంద్రంలో ఏ పార్టీ ఉంటుందో దానికే మొగ్గు చూపే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీనే చాలా వరకు కూడా ఆల్టర్నేట్ గా ఎంచుకుంటున్నారు. ఇటు దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ హవా చాలా వరకు కూడా తక్కువగా ఉంటుంది. బీజేపీకి అనుకూలమైనటువంటి ఓటింగ్ శాతం అయితే వచ్చే అవకాశం అయితే లేదు. ఇటు మనం కేరళంలోనూ చూసుకోవచ్చు, ఇటు తమిళనాడులోనూ చూసుకోవచ్చు, ఇటు ప్రాంతీయ పార్టీల హవానే కనిపిస్తోంది. కాబట్టి అటు అలయన్స్ లో కేరళ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అలయన్స్ లో యూడీఎఫ్ ఫామ్ అయ్యే అవకాశమే చాలా వరకు కూడా సర్వేలు కూడా చెప్తున్నటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు. ఇంకా ఏదైతే
ఏదైతే డిఎంకే అలాగే అన్నా డిఎంకే అలాగే టీవీకే కొత్తగా ఏర్పడినటువంటి పార్టీ ఇటు విజయ్ కూడా చాలా వరకు కూడా ఓటర్లని ఆకర్షించేలాగా చాలా పథకాలు కావచ్చు, అలాగే తన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి ఏదైతే సీటు ఏదైతే టికెట్ ఇవ్వడము ఇవన్నీ కూడా సామాన్యుల్లో చాలా వరకు కూడా స్ప్రెడ్ అయినటువంటి అంశాలు. సామాజిక పరంగా చూసుకున్నట్టయితే అటు క్రిస్టియానిటీకి సంబంధించి అటు స్టాలిన్ విజయ్ ఇద్దరు కూడా సామాజికంగా చూసుకున్నట్టయితే క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా వరకు తమిళనాడులో క్రిస్టియానిటీ పీపుల్ చాలా వరకు కూడా విజయ్ ని ఆకర్షించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. గత డిఎంకే పాలనలో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగలేదు, ఎక్కడికక్కడ కుంటుబడి ఉంది. అలాగే రౌడీయిజం చాలా ఎక్కువగా పేటరేగిపోయింది తమిళనాడు వ్యాప్తంగా అన్న ఒక అలిగేషన్స్ కూడా ఉన్నాయి. స్టాలిన్ నేతృత్వంలో చాలా వరకు కూడా తమిళనాడు అభివృద్ధి అనేది మాత్రం చాలా వరకు కూడా కుంటుబడింది అనేది ప్రజల్లో ఉన్నటువంటి ఒక వాదన. మొత్తం మీద టీవీకే కొత్త పార్టీని ఆదరించినట్లయితే ఖచ్చితంగా తమ రాష్ట్రానికి అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఒక సినీ నటుడు గతంలో చూసుకున్నట్టయితే ఎంజీఆర్ కావచ్చు, అలాగే జయలలిత కావచ్చు, సినీ నేపథ్యం నుండి వచ్చినటువంటి నాయకులు వీళ్ళు చాలా వరకు కూడా రాష్ట్రాన్ని చాలా వరకు కూడా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లారు. ఆ తరహాలోనే టీవీకేనే ఆల్టర్నేట్ గా ఏదైతే ప్రాంతీయ పార్టీ అయినటువంటి టీవీకేనే ఆల్టర్నేట్ గా అక్కడి తమిళనాడు ప్రజలు ఎన్నుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద టీవీకే బ్యాలెట్ బాక్స్ కౌంటింగ్ ముగిసేసరికి ఆధిక్యంలో ఉంది. అటు తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, ఇటు స్టాలిన్ కావచ్చు, వీరిద్దరిని కూడా వెనకంజ చేసినటువంటి నేపథ్యమే కనిపిస్తుంది. టీవీకే అధ్యక్షుడైనటువంటి విజయ్ ఈ విధంగా ఏదైతే ఓట్లను కొల్లగొడతారు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, అంచనాలకి తారుమారు చేసేలాగా టీవీకే అధ్యక్షుడు బ్యాలెట్ బాక్స్ కౌంటింగ్ లో చాలా వరకు కూడా ముందంజలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక్కడెక్కడా కూడా మనం చూసుకున్నట్టయితే రహీం అటు కేరళంలో కావచ్చు, ఇటు తమిళనాడులో కావచ్చు, ఎక్కడా కూడా ఆల్టర్నేట్ గా బీజేపీని అయితే ఎన్నుకొని నేపథ్యం అయితే కనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ హవా చాలా వరకు కూడా తక్కువగా ఉంటుంది. అటు చూసుకున్నట్టయితే దీదీకి సంబంధించి పశ్చిమ బెంగాల్లో కావచ్చు, అస్సాంలో కావచ్చు, పుదుచ్చేరిలో కావచ్చు, ఈ 3 చోట్ల కూడా కొంత ప్రభావం బీజేపీ చూపించే అవకాశం ఉంది. కానీ ఎక్కడా కూడా ఏదైతే నార్త్ సైడ్ మాత్రమే ఉంది, కానీ ఇటు సౌత్ సైడ్ చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా బీజేపీకి అంత హవా లేనట్టుగానే కనిపిస్తోంది రహీం.